ఇప్పుడు నీ అగ్ని పరీక్షకి వెళ్ళడం జరిగింది. నీకు ఛీ అని గెంటేయడం జరిగింది. అంటే నువ్వు అయినా గూడా దానికి ఎట్లా క్రియేట్ చేసుకుంటావు అంటే సెలబ్రిటీ హోదాని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. అంటే పొమ్మనక పొగబెట్ట. అంటే పో అనలేక ఆయన ఏమన్నాడు నువ్వు సెలబ్రిటీవని పంపించారు నీకు ఉబ్బియడానికి. నువ్వు దాన్ని స్వీకరిస్తావా? నవదీప్ చెప్పిన దానికి? స్వీకరించా. ఎందుకంటే నాకు ఆర్థికంగా సెలబ్రిటీ అంటే ఆర్థికంగా గూడా ఉండాలి గదా! హ్మ్. నాది నేమ్ ఫేమ్ ఉంది. సిద్దిపేట మోడల్‌గా సెలబ్రిటీ అని కామెంట్‌లలో గూడా నువ్వు కామన్ మ్యాన్ ఎలా అయితావు సెలబ్రిటీ అని పెడుతుర్రు గానీ, ఆ! ఆర్థికంగా నా స్థితిగతులు అలానే ఉన్నాయి గాబట్టి నేను కామన్ మ్యాన్. ఓకే. సరే ఇప్పుడున్న 15 కంటెస్టెంట్స్‌లో నీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? నచ్చిన కంటెస్టెంట్ అంటే శ్రీజ. ఎందుకు? దమ్ము శ్రీజ అంటే నీకెందుకిష్టం? ఆమె ఫైర్‌గా ఆడుతుంది. అట్లనే గాకుండా నీ దాంట్లో ఫైరే లేదా? దాంట్లో అక్కడ అమ్మాయి దగ్గరైనా ఫైర్ ఉంది కానీ నీ దగ్గర ఫైరే లేదా? జగడమే ఉంది ఒకటి. అవును. యాక్చువల్‌గా నేను గూడా ఫైర్‌గా నాకెందుకు రెడ్ చూపెడుతుర్రు అని మూసుకొని వాకౌట్ చేయకుండా నాకెందుకు రెడ్ ఇస్తుర్రని ఆమె అభిజిత్ రెడ్డి కాగానే నాకు భయపడి రెడ్ ఇచ్చిందని ఫైర్‌గా మాట్లాడింది. నా దగ్గర ఫైర్ లేకపోవడం వల్లనే ఆ! పోయినట్టుంది. ఎందుకంటే నాజీమ్ అన్న కూడా డిసప్పాయింట్ అయ్యిండు. ఎందుకంటే హ్మ్. ఒకటికి 10 సార్లు చెప్పిన ఆడ ఫైర్‌గా మాట్లాడాలి తమ్ముడు, ఫైర్‌గా మాట్లాడాలి అని. నేను సింపతి, ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా అన్నా గానీ ఫైర్ చూపించకపోవడం వల్లనే రిజెక్ట్ అయిందనుకుంటా. మరి ఇంకా సిగ్గు, శరం లేకుండా మళ్ళీ ఇంకా 'బిగ్ బాస్‌కి' ట్రై చేస్తావా? ట్రై చేస్తా అంటే నువ్వు వైల్డ్ కార్డ్ అనకబ్బా! నువ్వు వైల్డ్ కార్డ్ ఓకే. సరే. వైల్డ్ కార్డ్స్ ఎవరిని పంపిస్తారు? నీకు ఐడియా ఉందా? సరే ఓకే. వైల్డ్ కార్డ్ హైప్ రావడానికి నీకు డైరెక్ట్ పాన్ కార్డే లేదు నీకు. వైల్డ్ కార్డ్ ఎక్కడి నుంచెల్లి వస్తది? సరే ఓకే అన్న. ఆ! అది రాంది ఎంత పెద్ద ఆశలు అసలు కలలు గనడానికన్నా ఒక ఉంటది. ఇక రాంది రాకపోయిందంటే సరే ఏం చేస్తావు? రాకుంటే ఏం చేస్తావు? ఒకసారి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళినా అంటావు, ఎవడు రానియలేదు అంటావు. లాస్ట్‌కి అగ్ని పరీక్షకు కూడా పోయిర్రు. పోరా నాయనా బయటికని అన్నావు. ఇంకా ఎందుకు నీకు తపన అది? అహ్మద్ అన్న సరే ఇప్పుడు ఓకే మీరు అన్నట్టు అది ఇప్పుడు ఏం ప్రాబిలిటీ లేదు, అవకాశం లేదు, డోర్లు మూసుకుపోయినాయని మీరు అంటారు కానీ సరే నెక్స్ట్ సీజన్ కన్నా డోర్లు తెరుచుకుంటాయా? నెక్స్ట్ సీజన్ అసలు ఏంటిది నీ ఫాల్ట్ ఏంటిది? అసలు నువ్వు ఎందుకు సెలెక్ట్ అవుతావు? అంటే నీకు అందరూ సిద్దిపేట మోడాలంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అవును. మళ్ళీ నీ ఫాల్ట్ ఏంటిది? అంటే ఇప్పుడు కొంతమంది గత సీజన్‌లో చూసుకుంటే గనక కొంతమంది ఎవరు ముక్కు మొహం తెలియనోళ్ళు కూడా మనకు ఆ సీజన్‌లోనే తెలిసిన వాళ్ళు, ఫాలోవర్స్ లేని వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. అంటే మా సిద్దిపేట మోడల్‌ని ఎందుకు తీసుకుంటలేరు? అసలు నీలో ఏం తక్కువ? అందం లేదా? చందం లేదా? టాలెంట్ లేదా? పాపులారిటీ లేదా? అందరికి నోట్ల పనులుంటే నీకు నోటి బయట పనులున్నాయి. ఇంత మంచి కలర్ ఉంది, గ్యారంటీ కలర్ ఉంది. నువ్వు టాస్క్‌లు ఆడినా కూడా ఎండలు నిలబడ్డా కూడా నీ కలర్ నీకే సాధ్యము. అయినా కూడా నెత్తి మీద జుట్టు కూడా లేదు ఎక్కడైనా మధ్య పడతాయని. ఇన్ని క్వాలిటీస్ ఉన్న తర్వాత కూడా 'బిగ్ బాస్' నీకెందుకు సెలెక్ట్ చేస్తలేదు? సెలెక్ట్ చేసి ఏడవకు. ఏడకంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ఏడవు మళ్ళీ. బాధ అది కక్కో బయటికి. నువ్వు మనసంతా నువ్వు వెళ్ళి ఉదయ్ కిరణ్ ఏడుస్తాడు చూడు వర్షంలో సునీల్ ఏడమంటే. ఏడవు. చెప్పుకుంటే ఏడవు. ఉట్టిగా ఏడిస్తే బిగ్ ఎట్లుంటది? బాస్ యాజమాన్యం నన్ను రిజెక్ట్ చేసినందుకు కృంగిపోతున్నా. మనసంతా నువ్వేలా ఉదయ్ కిరణ్ ఎంత కృంగిపోయిండో అంతకంటే ఎక్కువ. ఆ పాట ప్రేమ ఇంతనే ప్రేమ అని ఉంటాయి కదా. ఇది బిగ్ బాస్ ఇంతేనా బిగ్ బాస్. పాపం ఏడవకు. అంతే కదా 'బిగ్ బాస్'. అయితే నువ్వు ఒక పని చేయి. ఎందుకు నవ్వుతున్నావు? ఏడ్చి మళ్ళీ మీరు నేను రిజెక్ట్ అయితేనే అంటే రిజెక్ట్ అవడే బెటర్ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీ ఈ ఘోరాన్ని మేము డైలీ చూడాలి కదా. నేను ఆ బాధ డైలీ చూడాల్సి వస్తుంది. ఘోరం మంచిగానే చేసిరని మేము అనుకుంటున్నాం. నీ బాధ నీకుంది. నా బాధ నాకంటే ఘోరం అంటే యూనిక్ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఘోరమే అంటారు. మీరు యూనికా? సిద్దిపేట మోడల్ అంటే యూనిక్ స్టైల్. ఏషియన్ పెయింట్ కాదు. యూనిక్ స్టైల్. ఎందుకంటే మీరు అన్నట్టు నా అందము, పనులు మీరు ఇప్పటిదాకా చెప్తుంటే నాకే సంతోషం అనిపించింది. ఇలాంటి అందమైన దొరుకుతుంది నిజంగా వాస్తవం. గ్యారంటీ కలర్. ఎండల టాక్స్లు పెట్టినా కూడా కలర్ పోదు. అందుకే ఒకళ్ళు నీకు పనులు లేవన్నది కూడా పనులు పెట్టి పెడతాయి మంచిగా. ఆ కళ్ళు కూడా చూడు ఎక్కడున్నా కూడా కనిపిస్తలేవు నీ కళ్ళు. ఎందుకు నీ కళ్ళు రెడ్గా ఉన్నాయి? రోజు దానికి ఏం పెడతావు నీ కళ్ళకు? రెడ్ అంటే ఇక సిద్దిపేట నుంచి రాకపోకలు చేస్తున్నా. అంటే రాకపోకలు అయితే కళ్ళు రెడ్ అయితే ట్రావెలింగ్ లో కొంచెం నిద్ర లేకపోవడం వల్ల కూడా. ఇప్పుడు అదర్ కంట్రీస్ కి ట్రావెల్ చేసే వాళ్ళ కళ్ళు ఏం కావాలి? నువ్వు ఈ సిద్దిపేటకి అయితే సిద్దిపేటకి అయితే అంటే వాళ్ళకి ఇంకా కళ్ళు ఇంకా రెడ్ అవ్వాలి. కానీ చెప్పు. మీరు అన్నట్టు రెడ్ అంటే అదే నాకు ఏదో కంటి చూపు పాట పాడు. కంటి చూపుకే కంటి చూపుకే. అయితే బిగ్ బాస్ నుంచి కంటి చూపు కూడా మందగించింది. ఇంకా చాలా బాధలో కూరుకుపోతున్నా. ఇంకేం మందగించిన నీకు? ఒక కంటి చూపేనా ఇంకేమైనా మందగించి? బుద్ధి మందగించలే. బుద్ధి మంచిగానే ఉందా? కాకపోతే
ఇదే అన్న చాలా ఒక డిప్రెషన్ కృంగిపోతున్నా అన్న. ఓకే. నువ్వు అన్నావు ఇప్పటిదాకా శ్రీజ అంటే నా ఇష్టం, మంచి కంటెస్టెంట్ అని చెప్పి. ఎప్పుడైనా మాట్లాడినావా దమ్ము శ్రీజతోని? మాట్లాడినా మాట్లాడినావా? నీ ఫోన్ లిఫ్ట్ చేస్తదా? బిజీ ఉంటే చేయదు. ఆ! అంటే ఆమె పరిచయమా నీకు ఇంతకు ముందు? లేకుంటే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలోని పరిచయమా? అగ్ని పరీక్షలో పరిచయం మెయిన్. ఆహా! ఏమని పోయి అడిగినావు ఫస్ట్ శ్రీజని వెళ్లి? లంచ్ చేసేటప్పుడు గ్రూప్ డిస్కషన్‌లో లంచ్ చేసేటప్పుడు మాకు కన్వర్జేషన్ జరిగింది. హోటల్‌లో కూడా సేమ్ హోటలే ఇచ్చారు. అమ్మ నీకు హోటల్ కూడా ఇచ్చిర్రా? 2 డేస్ ఇచ్చిర్రు కదా అగ్నిపరీక్ష. ఓకే. అచ్చా! ఇక 2 డేస్‌లో ఎలగొట్టిర్రు కూడా. వెకేట్ చేయి ఫస్ట్. నువ్వు ఆడ రిజెక్ట్ 3 రెడ్లు పెట్టరు నీకు. ఈడుండ గెట్ అవుట్. ఏడ చూడు గెట్ అవుట్ అని నన్ను వెంటాడుతుంది. ఓకే. ఇంకా అక్కడ తినేటప్పుడు యూ ఆర్ బ్యూటిఫుల్ అండి. బాగున్నారు. అబ్బా! ఐయామ్ రెడీ టు మింగిల్ విత్ యూ. ఎవరితో అన్నావు? శ్రీజతోనంటే సరదాగా తీసుకుంది. ఆహాహా! ఫన్నీగా తీసుకుంది. ఓకే. ఎట్లాగో ఫన్నీగా మాట్లాడతాడు. అది ఫన్నీగానే. ఏం పెట్టిర్రు అగ్ని పరీక్షలో ఫుడ్ నీకు? ఫుడ్ అంటే అదే అన్న నార్మల్‌గా చికెన్, ఒకసారి చికెన్, పులిహోర, వైట్ రైస్, ఇంకా స్నాక్స్ పకోడీ. అవన్నీ పెట్టారు. ఓకే. మంచిగా 2 రోజులు తిన్నావా? 2 రోజులు మంచిగా తిన్నా గానీ, మూడో రోజు రెడ్లు ఇచ్చి ఎలగొట్టగానే ఆ! హోటల్ ఫుడ్ ఈ లగ్జరీ మిస్ అయితుందా? మంచిగా డబ్బులు అసలు ఒక సూట్ కేస్ డబ్బుల మూటనే పట్టుకోవద్దు బిగ్ బాస్‌లోకెళ్తే అని ఏదేదో కలగన్న. కానీ మూట పట్టుకోవాలంటే ఫస్ట్ మూట బయట ఖర్చు పెట్టాలి గదా! నీ దగ్గర అంత స్తోమత ఉంది అంటే పీఆర్ గావాలి, దానికి డిజైనర్లు గావాలే, ఇవన్నీ ఉంటాయి గదా! వర్క్. మళ్ళీ ఇవన్నీ ఎట్లా? నీకు డిజైనర్స్ ఉండేనా? ఇవన్నీ డిజైనర్స్ ఎవరు లేరు గానీ, నాజిమ్ అన్నకు తెలిసిన వాళ్ళు ఉన్నారట. ఆహా! బిగ్ బాస్‌ది ఎట్లా అక్కడ గూడా ఆయనదే భారం. ఆ బిగ్ బాస్ స్ట్రాటజీ ఎట్లా ఏంది అనేది తెలుసట అన్నకు. నీకేం స్ట్రాటజీ తెలుసు? బిగ్ బాస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఆ! ఏందనేది స్ట్రాటజీ ఆ! నాకు తెలవదు. అంటే అది అన్న చూసుకున్నాం పిఆర్ లాగా అన్న చూసుకున్నాం. అచ్చా! అచ్చా! ఓకే. 'బిగ్ బాస్' లోపటికెళ్తే నువ్వేం జేసేవాడివి అసలు? బిగ్ బాస్ టాస్కులు మాత్రం హైలైట్ అదరగొట్టేటోడిని. ఆ! అన్ని టాస్కులు గెలవడానికి ప్రయత్నిద్దును. ఇన్ కేస్ గెలవకున్నా గట్టి పోటీ ఇద్దును. ఎంటర్టైన్మెంట్ విషయంలో సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. వామ్మో! ఏంది ఊకే చేతులు లేపుతున్నావు? అంటే సిద్దిపేట మోడల్‌గా కొంచెం చేతుల్లేస్తాయా? ఓకే. అంటే అక్కడ అవును నీకు ఏదో ఇంత బుక్ ఇస్తారట గదా! రాయడానికి. అంటే కొన్ని విన్నాను నేను. అగ్ని పరీక్షకెళ్ళిన ప్రతి కంటెస్టెంట్‌కి ఇంత బుక్ ఇస్తారు. ఏముంటది ఆ బుక్‌లో? నాకు కోపం వచ్చే 3 కారణాలు. జూమ్ కాల్‌లు అడిగినయి అందులో వచ్చినాయి సేమ్. నీకు జూమ్ కాల్ గూడా జేసిర్రా? ఎట్లా ఎట్లా తట్టుకుర్రో ఏమో ఆమె జూమ్‌లా జూమ్ ఔట్ జేసిందో, మళ్ళీ జూమ్ ఇన్ జేసిందో. ఎట్లా పెట్టిర్రు కెమెరా ఇట్లా మొఖానికి పెట్టిర్రా? ముఖానికి పెట్టి నా అందమైన ముఖాన్ని చూసుకుంటా. ఆ! నీ మొఖం ఎక్కడ అన్ని పండ్లే కనిపియొచ్చు. అందుకే వీడియోలో అహ్మద్ అన్న నిజమే. ఆ! నజీమన్న కూడా ఫుల్ అవుతాడు. ఏందంటే ఒక కామెంట్ ఏం పెట్టారంటే, "అరే నీ ముఖం కనబడతలేదురా. ఒక లైటు నువ్వు ఎటు పోయినా ఫోన్ తీసుకుపోయి వీడియోలు చేసుకుంటాడు. ఒక పెద్ద లైట్ కూడా క్యారీ అయ్యి లైట్ ముఖం మీద పెట్టుకొని నీ ముఖం కనబడతలేదు" అన్న. అవును. కానీ మొఖం గూడా కనిపియకుండా పండ్లకు పెడితే అది రిఫ్లెక్షన్‌తోని ఇంకా ఫోనేగా నీ మొఖమే కనిపియదు గదా! అవును. ఎట్టైనా కష్టమే ఉంది గదా! నీతోని అవునన్నా. పాపము. దేవుడు నాకు అందమంతా దేవుడు నాకే ఇచ్చినట్టు. నిజమే గదా! కొంచెం ఆ బ్రైట్‌నెస్ గూడా పెంచండి అబ్బా! అప్పంచెలి కొంచెం నాకు కనిపిస్తలేడు ఈయన. ఇంత లైటింగ్‌లో గూడా నువ్వు నాకు కనిపిస్తలేవు. నీ పండ్లే కనిపిస్తున్నాయి నాకు నిజంగా చెప్తున్నా. అయ్యో! అన్న నిజంగా దేవుడు. అసలు నీ పండ్లను చూస్తే నాకు అసలు పొలంలో గడ్డపారలే గుర్తొస్తున్నాయి. అయ్యో! అన్న. ఎంత స్టాండర్డ్ అని చెప్తున్నా నీ గడ్డపారలు. అయితే దాంట్లో అంటే జూమ్ కాల్ చేశారు. జూమ్ కాల్ చేసే ముందు నీకు కాల్ చేస్తారా? మేము జూమ్ కాల్ చేస్తున్నామని మెసేజ్ పెడతారా? అగ్ని పరీక్ష వాళ్ళు. ఫస్టు జూమ్ కాల్ చేసే ముందు అప్పుడు మెయిల్ మెసేజ్ ఏం రాలే. ఆ! డైరెక్ట్. డైరెక్ట్ కాల్స్ జూమ్ కాల్ వచ్చింది. ఆ! తర్వాత మెయిల్స్ వచ్చినాయి. అహా! ఫస్ట్ జూమ్ కాల్‌లో ఏమని అడిగారు ఫస్ట్ క్వెషన్ నీకు? అదే నీకు మీ మొఖం ఎక్కడ అని అడిగారా? కొంచెం మొఖము కొంచెం పాయింట్‌లోకి తీసుకురా అన్నారా? ముఖం స్ట్రెయిట్ పెట్టానన్నారు మరి యాంగిల్‌లా. అది వాళ్ళకి నా ఫేస్ మరీ పెద్దగా కుండలాగుందో ఏమో గాని కుండ గాదు. ఏమంటారు కుండ తయారీ అప్పుడు కొత్తగా జాయిన్ అయితారు చూడు నేర్చుకోవడానికి అట్లుంటది నీ ఫేస్. వంకర టింకర కుండ. అయ్యో! అన్న థ్యాంక్ యూ అన్న మంచిగా కంపారిజన్. ఆ! ఓకే. మీ అన్నీ చాలా నన్ను పొగడ్తల్లో ప్రశంసల వర్షంతోని థాంక్ యూ. మీలాంటి వాళ్ళకి నాకు ప్రశంసలు చేయడము, పొగడడం అంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి టాలెంట్‌లను గుర్తించి. థ్యాంక్ యూ ఆ! అన్న. చెప్పు జూమ్‌ది చెప్పు నాకు బాధ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ప్రశంసల వర్షంలో ముంచి ఎత్తుతున్నాను. అవును. ముంచుతుర్రా ఎత్తుతుర్రా తెలియదు కానీ ముంచి ఎత్తుతుర్రు. నువ్వు ఏదైనా చేసుకో దాంట్లో ఏముంది. సరే. ఈత కొట్టేటోడు నువ్వు. జూమ్ కాల్‌లోనైతే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉర్రు అంటే నేను బాగా ఫస్ట్ క్వెషన్ అదే అడిగిర్రా? నమస్తే, పాడు, ఏం లేదా? నమస్తే. ఓకే. మీరు సిద్దిపేట మోడల్ వెంకటేష్ గారు. ఆ! మీరు సిద్దిపేట మోడల్‌గా వీడియోస్ చేశారు కదా! తెలుసండి మీరు నాకు. అని చెప్పిన తర్వాత ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది? క్రష్ ఉర్రా?
ఎవరితో డేటింగ్కి వెళ్ళారా? స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు, నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీకు కోపం తెప్పించే కారణాలు 3, మీకు సంతోషపరిచే కారణాలు 3. మీరు హౌస్లోకి వస్తే ఎలా ఉంటారు? కోపంగా ఉంటారా? ఇంకా